ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక మీదట జరగబోయేది వేరు. ఏదైనా నీ ఆజ్ఞ లేకుండా జరగదు. ఏం జరిగినా అంతా నీ చిత్తమే. ఇంతకాలం కడుపు కోతను అనుభవించిన ఆ తల్లికి ఇప్పుడు ఊరట లభించింది. ఆమె గుండె మంటలు ఇప్పుడు చల్లారాయి. అవని, శ్రీకర్, అక్షయలు ఇప్పటి వరకు దిగమింగిన బాధలు మర్చిపోయేలా అద్భుతమైన గౌరవం దక్కేలా చేయి. మున్ముందు తల్లి బిడ్డల మధ్య ఎటువంటి ఎడబాటు రాకుండా దీవించు. బయలుదేరదామా? గురువుగారు, చిన్న సందేహం. అడుగు. అవని గారికి అక్షయే తన కూతురన్న నిజం తెలిసిపోవడంతో పాటు అమ్మాని పిలిపించుకుంటే ఎటువంటి గండం దరిచేరదని కూడా తెలిసిపోయింది. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్షయకు ఇక మీదట అమ్మవారి రక్షణ ఉంటుందంటారా? మన వాడడిగిన సందేహమే నాకు కలిగింది గురువుగారు. అక్షయ ఇన్ని రోజులు ఒంటరిది కాబట్టి అమ్మవారు చూసుకుంది. ఇప్పుడు అక్షయకు అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, పెద్ద కుటుంబమే అండగా ఉండబోతోంది. ఇలాంటి సమయంలో కూడా అమ్మవారు అక్షయకు కవచంలా కాపలా ఉంటుందా? అక్షయ్కి కష్టాలు తప్పినట్టేనా? చెప్పండి గురువుగారు. బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఎటువంటి కష్టనష్టాలు రాకుండా వారే చూసుకుంటారు. ఆకలి దగ్గర్నుంచి ఆనందం వరకు పిల్లల బాధ్యతను తల్లిదండ్రులే చూసుకుంటారు. ఎండపడినప్పుడు నీడవుతారు, వాన పడినప్పుడు గొడుగవుతారు. సర్వం వారే అవుతారు. సర్వస్వం బిడ్డలకే అంకితమిస్తారు. కాబట్టి అక్షయకు అమ్మవారి రక్షణ కంటే అమ్మ సంరక్షణే ఎక్కువ ఉంటుంది. అక్షయ జననం ఒక లోక కళ్యాణం. అక్షయ అమ్మవారి అంశతో పుట్టినప్పటికీ కష్టాలు ఉండవని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి జీవికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వైపు నుంచి కష్టమో ప్రమాదమో పొంచి ఉంటుంది. అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో అమ్మవారు అక్షయకు అండగా నిలబడుతుంది. ఇంతకాలానికి అమ్మవారు తల్లి బిడ్డల్ని కలిపిందన్న సంతోషం ఒకవైపు ఉన్నా, అక్షయకు కొత్తగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో అన్న కంగారు కూడా మరోవైపు ఉంది. ఇదిగో, ఇక్కడేదో కార్ రేసింగ్ జరుగుతున్నట్టు ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారం? సైలెంట్ గా కూర్చో. ఇందాకటి నుంచి నేను సైలెంట్ గానే కూర్చున్నాను. నువ్వే చాలా వైలెంట్ గా ఉన్నావు. దైవలీలలు ఎలా ఉంటాయో మనమంత సులభంగా అంచనా వెయ్యలేం. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, అందులో అక్షయ ఉండాలి. అంతవరకే మనం కోరుకోగలం. మిగిలినదంతా అమ్మవారే చూసుకుంటుంది. ఈరోజు మేడం వాళ్ళు తమ కూతుర్ని అందరి ముందుకు తీసుకొని వస్తా అన్నారు. మీ పాపని అందరికంటే ముందు నాకే చూపించండి మేడం అని రాత్రి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. కానీ ఇప్పుడు వాళ్ళ పాపను చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది. ఏమైందవని? అర్జెంటుగా ఇంటికి పద అని చెప్పి కార్ ఆపమన్నావు. ఈ స్వీట్స్ గురించేనా? అయ్యో బావా, ఏదైనా శుభవార్తను చెప్పుకునేటప్పుడు గాని, ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు గాని
స్వీట్స్ ఇచ్చి అందరి నోటిని తీపి చేస్తాం కదా. అందుకే మన బిడ్డ గురించి అందరికీ చెప్పి స్వీట్స్ తినిపించాలి కదా. అక్షయ్యే మన కూతురు అని చెప్పగానే ముందు అందరూ షాక్ అవుతారు, తర్వాత ఆనందపడిపోతారు కదా బావా. మేడం వాళ్లకు నేను ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదు. అవునవుని, ఈ శుభవార్త అయితే అమ్మా నాన్నలకు పల్లెటూరి ఏరువాకలు జాతరలు ఇచ్చిన ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తాయి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు గాని ఇద్దరి మొహాలైతే ఆనందంతో వెలిగిపోతున్నాయి. బహుశా కూతురు విషయం అయ్యుంటుందేమో. కూతుర్ని తీసుకొని వస్తామన్నారు కదా, కూతురు కారులో ఉందేమో. సరే పద. అరే అక్షయ, అక్షయ! అవని, అవని! మేడంకి కనిపించకూడదు అనుకుంటూనే కనపడిపోయాను. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా? అక్షయ! అవని, అవని, అవని! అక్షయ్ ఇక్కడెందుకుంటుంది? నేను చూశాను బావా. అక్షయ్ ఇంటి దగ్గర ఉంటుంది. ఈరోజు మనం మన పాపని తీసుకొస్తామని చెప్పాం కాబట్టి అందరూ అడుగు బయట పెట్టకుండా ఇంటి దగ్గరే ఉండుంటారు. మనం పదే పదే తన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, అందుకే అక్షయ్ కనిపించినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు. వెళ్దాం పద. నాది ఊహేనంటావా? అంతే కదా మరి. అక్షయ నన్ను చూసినట్టు దాక్కున్నట్టు అనిపించింది బావా. నిన్ను చూసి దాక్కోవాల్సిన అవసరం అక్షయ్కే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఊహించుకున్నావు. అది కాదు బావా. అవని, ఇంటి దగ్గర మన గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా వెళ్దాం పద. పదవని రా. అవని, అక్కడెవరూ లేరవని. పద, కారెక్కు. అది కాదు బావా, నేను అరే, ఇప్పుడే ఎవరూ చూసి. లేరవని, నేను చూశాను కదా. ఎక్కు. ఇంకా నేను వీలైనంత తొందరగా ఊరు దాటిపోవాలి. మేడం, నా గురించి తెలిసిన తర్వాత దయచేసి మీరు నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. మీరు, మీ కూతురు, మీ కుటుంబం అందరూ ఎప్పుడూ బాగుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.